నీ పాపే. బాబు, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏమోనమ్మా, నేను ఆటో బాగు చేసుకుంటున్నా, చూడలేదు. తీసుకో. పాప పాప వైదేహి, వైదేహి. అమ్మా, మీరు తాంబూలాలు మార్చుకుంటే లగ్నపత్రిక చదివి వినిపిస్తానమ్మా. ముందు లగ్నపత్రిక కదా చదివి వినిపించాలి. నిజమే, కానీ ఇంతకుముందు ముహూర్త బలం చాలా కాలం అయిందని ఈసారి సుముహూర్తం దాటేలోగా తాంబూలాలు మార్పిద్దాం అనుకున్నా వదినా. బాగుండదనుకుంటే అలాగే చేద్దాం. పంతులు గారు, మొదట లగ్నపత్రిక చదవండి. అయ్యో, ఏం పర్వాలేదండి, నేను ఊరికి శాస్త్రం చెప్పాను అంతే. అలాగే కానిద్దాం. ఏమండి, తాంబూలాలు పళ్ళెం అందుకోండి. బాగున్నావా? అగో, ఏంట్రా, ఏమైంది? నువ్వు మా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఏంట్రా, ఏమన్నావు? మళ్ళీ అను. ఏ, ఒకసారి చెప్తే అర్థం కదా? నువ్వు ఉన్నన్నాళ్ళు పడ్డ నరకం చాలు, నువ్వు చూపించిన ప్రేమ చాలు. ఆ దెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. మళ్ళీ వచ్చి మా బతుకులు నాశనం చేయొద్దు. ఇంకెప్పుడు ఇంటికి రావద్దు, వెళ్ళు. అమ్మా, చూసావమ్మా వాడు ఎలా మాట్లాడుతున్నాడో? వాడు ఎంత మాట అన్నాడో చూసావమ్మా? ఇది ఇది మీ ఇల్లట, నేను ఇక్కడికి రాకూడదట. వాడు అలా అంటుంటే మందలించవేంటమ్మా? చెంప పగలు కొట్టి పెద్దవా వచ్చింది అక్కరా అని చెప్పవేంటమ్మా? అయినా వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. ఇది నీ ఇల్లు ఎందుకైంది? పెళ్ళైనంత మాత్రాన నేను వేరే పోతానా అమ్మా? అది అత్తవారిల్లమ్మా. ఇది ఇది నా పుట్టినిల్లు, నా ఇల్లు. వీడు నా తమ్ముడు. ఇది నీ పుట్టిల్లు కాదు. అమ్మా, నన్ను అలా పిలవకు. నేను నీ తల్లిని కాను. ఇక్కడ నీ వాళ్ళెవ్వరూ లేరు. ఆ సంగతి నీకు తెలుసు. ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకు. ఏంటమ్మా ఇది? ఇందాక నాన్న కూడా అలాగే పిలుస్తున్నా వెళ్ళిపోయారు. వినలేదనుకున్నాను, వినిపించుకోలేదన్నమాట. ఏమైందమ్మా మీ అందరికీ? జ్ఞానోదయమైంది. నువ్వెంత నటించగలవో ఇప్పుడు అర్థమైంది మాకు. నీలో మా మీద ఎంత పగ పేరుకుందో అర్థమైంది. ఆ పగతో మమ్మల్ని ఎంత నాశనం చేశావో ఇంకా బాగా అర్థమైందే. అలా పిలవకన్నానా? ఇంకా తనతో మాట్లాంటమ్మా. హే, వెళ్ళు. మళ్ళీ ఇటువైపు వచ్చావో వెళ్ళు. నేను వెళ్ళను. విషయం తెలుసుకునేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. ఏంటి నువ్వు తెలుసుకునేది? నోరు మూసుకుని వెళ్ళి అవతలికి పో. వెళ్ళను. నాన్నను ఒకసారి కలిసి కానీ వెళ్ళను. నాన్న లేరు. లేరా? లేరని చెప్తున్నానుగా.
ఓం సుమంగళీర్యం వధోరిమాకుందమేదవశ్యదా సౌభాగ్యమస్తే దత్వాయాధాస్తం విపరేతనా అభ్రాతృఘ్నేం వరనాపతిఘ్నేం ఇంద్రాపుత్రఘ్నేం లక్ష్మ్యంతా ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయో. ఇరువురి లగ్నపత్రిక స్వీకరణ ముహూర్త శుభముహూర్తస్తు. అంకుల్, రాధిక ఆంటీ ఇంకా రాలేదు. అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో. మీరే ఓపెన్ చేయండి అంకుల్. అదేమిటమ్మా, ఆవిడ పిలిచాం కదా, బాగుండదేమో. నిజమే, కానీ ఆవిడ ఇంకా రాలేదు కదా అంకుల్. పూజ అన్నట్టు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందేమో. మరి ఆవిడ బయలుదేరిందన్నారు కదమ్మా. బయలుదేరి కూడా గంటన్నర అవుతుంది అంకుల్. ముహూర్తం కూడా దాటిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మీరే ఓపెన్ చేయండి అంకుల్. ప్లీజ్ అంకుల్, ఇది అనుకున్నదే కదా. కాకపోతే ఇద్దరు కలిసి అనుకున్నాం. ఇప్పుడు మీరు ఒక్కలే చేస్తున్నారు, అంతే కదా. దాని గురించి కాదు, ఆవిడ ఆ మ్యాటర్కి ఫుల్ స్టాప్ పెట్టి పదండి అంకుల్. రండి అంకుల్. సరే. Congratulations. I wish you all the very best and an excellent career. థ్యాంక్ యూ అంకుల్. జీవితాంతం సంతోషంగా ఉండండి. డాక్టర్ గారు, ఎందుకు ఎందుకు నా వాళ్ళే నాకు ఎదురు తిరిగారు? ఎందుకు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు? ఇల్లు నిలబెట్టిన దేవతగా చూసిన వీళ్ళల్లో హఠాత్తుగా అంత మార్పు ఎలా వచ్చింది? అసలేమైంది? ఎందుకు ఇలా అయింది? ఏమైంది? ఎందుకు ఇలా అయింది? ఏమైంది? ఎందుకు ఇలా అయింది? ఇప్పుడు అవన్నీ ఎందుకండి?
నా ముచ్చట కోసం నా కోడలికిస్తున్న గిఫ్ట్. మీ ముచ్చట మేమెందుకు కాదనాలి? చెప్పు. నమస్కారం అమ్మా. చెప్పమంటున్నాను కదా. మీకు కోపం రావడం సహజమే, కానీ ఇక్కడ పరిస్థితులు అట్లా ఉన్నాయమ్మా. ఏమైంది? అందుకే రాలేకపోయానమ్మా. అంటే అది నీకిష్టం లేదా? ఆ మొక్క ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? అయితే మన మధ్య ఉన్న బంధాన్ని దృష్టిలో ఉంచుకుని నీకో ఆఫర్ ఇస్తున్నాను. ఏంటమ్మా అది? మీ అమ్మాయి నా ఇంటి కోడలవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటమ్మా మీరు చెప్పేది? నా మనసులో మాటే చెప్పాను. ఏమంటావు? ఇంకా చెప్పడానికి ఏముందమ్మా? తపస్సు చేయకుండానే దేవత వరాలిస్తానంటే వద్దనేవాడు ఉంటాడు. అమ్మా, ఇది మీరు నిజంగానే అంటున్నారు కదా? మనిద్దరి బిజినెస్ మీదొట్టు, సరేనా? చాలమ్మా, చాలు తల్లి. ఉంటానమ్మా. మిగతా విషయాలు ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడుకుందాం. ఉంటాను అమ్మా. ఈ విషయం ఇంట్లో తొందరగా చెప్పేసేయాలి. డ్రైవర్, త్వరగా ఇంటికి పని. నిషా, అమ్మా నిషా, ఏదో మీ నాయన ఏదో అన్నాడనే గిట్లా అలిగి పడుకుంటే గట్లనే. నిషా, నిషా లెగవే. నిషా, అమ్మా నిషా, ఏం చేసావే? ఏం చేసావమ్మా? అమ్మా నిషా, పాటు. నిషా, నిషా మాట్లాడమ్మా. నిషా, ఏమైందమ్మా? మాట్లాడమ్మా నిషా. ఏమైందక్క? అరే ఏదో మింగిందిరా ఇది. నిషా, హాస్పిటల్ తీసుకెళ్దాం. నడువురా, జల్దీ పోదాం. పాప పాప ఈ ఇంట్లో అందరికీ తలా ఒక పిచ్చి. ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు తల్లి? అబ్బా, అర్థమైందమ్మా. ఆస్తి పంపకాలతో పాటు నీ దెబ్బల పంపకాలతో వీళ్ళని దూరంగా ఉంచుతున్నావు అన్నమాట. బాగుంది బాగుంది. ఎలా ఉన్నావు సుజీకి? వరి 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 అప్పట్లో షోరూమ్ బండిలాగా తళతళ తళతళ మెరిచిపోయి ఉండేదానివి. ఇదేంటి షెడ్డుకు వచ్చిన కార్లా తయారయ్యావు? నోర్మి, వైదేహిని ఎందుకు ఎత్తుకొచ్చావు? చూసావా? చూడటమే కాదు, ఇప్పుడు ఈ విషయాన్ని యశోదరకు కూడా చెప్తాను. అంత పుణ్యకార్యం చేయకు తల్లి, నీకు దండం పెడతాను. ఇప్పుడిప్పుడే లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. అయితే వైదేహిని వదిలి వెళ్ళిపో, లేకపోతే తలుపులు తెరుచుకుంటాయి. నీ బతుకు మూతపడుతుంది. యశోదర నేను చూస్తుంది. అప్పుడేం చెప్పినా నమ్మదు, నీ అంత చూస్తుంది. వాము, అయింది చాలు, వస్తా తల్లి. నువ్వేంటి ఇక్కడ? అది అదే వసుంధర ఊరెళ్తూ వైదేహిని మన ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది. స్టేషన్లో నాకు అప్పగించింది. పోన్లే, మంచి పనే చేసింది. అక్కుంటే నాకు తోడుగా ఉంటుంది. రాక పాప పాప రా. ఉంది.
పెద్ద గండం తప్పింది. చెప్పు. ఏంటి చెప్పు, ఎక్కడున్నావు ఇంతకే? ఇదిగో నేను గుడ్ న్యూస్ చూడడానికి వస్తేనేమో మీరెవరు ఇంట్లో లేరు. మన యశోదరుందే, యశోదరా మన బిడ్డని తన కోడలుగా చేసుకుంటానంది తెలుసా? సర్లేగానే ముందు ఫోను నిషా తల్లికి. నువ్వు గుడ్ న్యూస్ చెప్పినావు గదా, ఇప్పుడు నీకు బ్యాడ్ న్యూస్ చెప్తేను. నువ్వు చేసిన పనికి నా బంగారు తల్లి ఇషం దాగింది. దేవుని దేవల్ల అంతా బాగానే జరిగింది. ఇంటికి తీసుకొస్తున్నా. సరే తొందరగా వచ్చేయండి. పెట్టే ఫోన్. దీన్ని కాలికి పెడదామా? ఓకే. వచ్చేసావా? రామ్మా, వైదేహిని చూసుకో, నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తాను. చందు, ఏక బాగున్నావా? నన్ను గుర్తుపట్టావా? చందు, నేనే కాదు, నా పేరు కూడా బాగా గుర్తుంది. మా మంచి అక్క. మంచి పాప. ఇదిగో పాలు. ఇంకొంచెం, ఇంకొంచెం. తీసుకో అక్క. చందు, టాబ్లెట్ వేయి. టాబ్లెట్. అక్క టాబ్లెట్. పాపా, గల్ 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 గల్. ఇంతకు ముందు మీద చాలా నయం కదా రాధిక? అవునమ్మా, డాక్టర్ గారు కూడా అదే అన్నారు. త్వరలోనే పూర్తిగా తగ్గిపోతుందని భరోసా కూడా ఇచ్చారు. అక్కకి తగ్గి తనని తన వాళ్ళకి అప్పగించేస్తే తృప్తిగా ఉంటుంది రాధిక. ఇలాంటి మంచి వాళ్ళకి సేవ చేసుకుంటే వచ్చే జన్మలో అయినా ఆ దేవుడు కాస్త చల్లగా చూస్తాడు. వచ్చే జన్మలో చల్లగా చూసినా చూడకపోయినా ఈ జన్మలో ఆ దేవుడు ఆశీస్సులు నీకు కావాలమ్మా. భగవంతుడా, వైదేహికి త్వరగా నయమైపోవాలని కోరుకునే పిచ్చి తల్లికి అదే వరం శాపమవుతుందని ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? ఈ చిక్కుముడిని నువ్వే విడదీయాలయ్యా. ఏంటి రాధిక, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో చూసి ఆలోచిస్తున్నావేంటి? అలా ఆలోచించడం వయసు నేర్పిన పాఠం తల్లి. వైదేహి తన వాళ్ళని గుర్తుపట్టే స్థితే వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఏముంది, అనుకోని జరిగిందని షాక్ అవుతారు. ఈ పిచ్చి వాళ్ళకెక్కుతుంది. చందు, ఏదో సరదా కన్నాలే, తను పడుకుంటుందేమో. నేను మళ్ళీ వస్తానక్క, నువ్వు పడుకో. పడుకో వైదేహి, మందులేసుకున్నావుగా, పడుకుంటుంది. పడుకో. యశోదరా, కాఫీ. ఏంటి రాధిక? ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చందు వైదేహిని చూసింది. ఎలా ఎలా చూసింది?
మరి నిన్నేమీ అడగలేదా? అడిగింది. వసుంధర తీర్థయాత్రలకు వెళ్తూ తనని స్టేషన్ దగ్గర నాకు అప్పగిచ్చిందని చెప్పాను. దాట్స్ రియలీ గ్రేట్. థ్యాంక్స్ రాధిక, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు రాని ఆలోచన నీకొచ్చింది. నిజంగా చాలా మంచి పని చేశావు. మరి ఇంకా ఎందుకలా ఉన్నావు? ప్రాబ్లం సాల్వ్డ్ కదా? ప్రస్తుతానికి తర్వాత ఎలా ఉంటుందోనని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇలాంటివి మొదట్లోనే భయపెడతాయి. మొదలయ్యాక ఇంత దానికి ఎందుకంత భయపడ్డావా అనిపిస్తుంది. ఏమీ కాదు, వెళ్ళు. పూజ, ఏమైంది? ఏం లేదు అంకుల్. కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఏం లేదంటావేమిటి? ఏమైందో చెప్పు. లవ్లో ఫెయిల్ అయిన అమ్మాయి అది భరించలేక స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసి మన హాస్పిటల్లో అడ్మిట్ అయింది. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారని కార్తీక్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాడు. అందుకని అదేంటమ్మా, అది సంతోషించాల్సిన మాటే కానీ బాధపడాల్సిందే ఉంది దీంట్లో. కార్తీక్ మనసులో నాకు నేనై కనపడితే నాకది సంతోషాన్నిస్తుంది. కానీ చందు కనపడుతుంటే హ్యాపీగా ఎలా రిసీవ్ చేసుకోమంటారు అంకుల్? ఫూల్. ఎస్, యు ఆర్ ఫూల్ అయితే. లేకపోతే ఏమిటమ్మా, తనను కార్తీక్ అని కూడా పిలవద్దన్నాడు అంటే గతంలో ఏం జరిగిందో తెలియకపోయినా నువ్వు తనకు దూరం అవుతావన్న భయంతో గతాన్ని కూడా తెలుసుకోవాలనుకోవట్లేదు. అంటే అతని మనసులో నీ స్థానం ఏమిటో ఆలోచించావా? మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్లతోనే జీవితం సార్థకం అవుతుంది అంటారు. నువ్వు ప్రేమించిన వాడే నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే నీ అదృష్టం. దాన్ని దురదృష్టంగా మార్చుకోకు. ఇంతకంటే ఎక్కువ చెబితే అది మోటివేషన్ అవుతుంది. ప్రేమ అనేది ఇన్స్పిరేషన్గా పుట్టి రెస్పిరేషన్గా మారాలి తప్ప మోటివేషన్గా మొదలవకూడదు. అది చేస్తే నేను కార్తీక్ ద్రోహం చేసిన వాడిని అవుతాను. నీ నిజాయితీ మీద నమ్మకం ఉంటే నువ్వు సరైన నిర్ణయం తీసుకో. ఇంకెప్పుడు మనిద్దరి మధ్య ఇటువంటి టాపిక్ రాకూడదని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే నీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? అదంత పాటుపడినాక నేను ఇక చేసేదేముంది చెప్పండి. నాకు బిజినెస్ కంటే బిడ్డే ముఖ్యమండి. అందుకే దాన్ని ఆడికేచి చేసేద్దాం అనుకుంటా ఉన్నాను. నన్ను క్షమించండి. నువ్వు చాలా ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నావు ఫణిభూషణ్. ఆడపిల్ల మెంటాలిటీ నీకు తెలీదు. తను నీళ్ల లాంటిది. నీళ్లు దేనిలో పోస్తే ఆ రూపాన్నే తీసుకున్నట్టు ఆడది అమ్మగారింట్లో గారాబంగాను, అత్తారింట్లో గౌరవంగానూ ఉంటుంది. చందు, కాఫీ తీసుకురా. సరే. చూసావుగా, తనిలా కలివిడిగా ఉంటుందని ఎవరైనా కలగన్నారా? రేపు నీ కూతురైనా ఇంతే. జరిగింది మర్చిపోతుంది, జనంతో కలిసిపోతుంది. అంతేనంటారా మేడం? అక్షరాలా. కాకపోతే ఒకటి, ఇప్పుడు నువ్వు నిషాకి ఆ విశాల్ మీద నెగటివ్ ఇంప్రెషన్ కలిగించాలి. వాడి పేరెత్తితేనే చిరాకు పడేలా చెయ్యాలి. నమస్తే మేడం. ఏం నారాయణ, బాగున్నావా? ఏదో మీ దయ వల్ల బాగానే ఉన్నాను మేడం. ఫణిభూషణ్, తను నారాయణ, నీ ఆప్తమిత్రుడు రాఘవరావుకి బావమరిది.
నాకు తెలియపోవడం ఏందమ్మా? ఏయా బాగుండా? బాగానే ఉన్నాను. నా బిజినెస్ పార్ట్నర్. కూర్చో నారాయణ. తీసుకోండి. ఏమ్మా బాగున్నావా? ముగ్గురు మా కుటుంబానికి గర్భశత్రువులే. ఏం ప్లాన్ చేస్తున్నారో, మా ఇంటిని ఏం చేయబోతున్నారో. ఫణిభూషణ్ రావు, ఏమైంది? ఇందాక మీరు నీ కూతురు కూడా ఇంతే అన్నారు కదా మేడం. అంటే రేపు నా కూతురు గతి కూడా ఇంతేనా? కప్పులు, సాసర్లు, చీపుర్లు, పొడవటాలు. ఫణిభూషణ్ రావు, ఏంటయ్యా ఇది? ఇంత అమాయకుడివా? నీ కూతురంటే ఎవరు? ఈ ఇంటి కోడలు. తనకిదేం కర్మ? ఆఫీస్లో ఎండీ చైర్లో ఉంటుంది. ఇదేంటి, మొత్తం మందులే మారిపోయాయి. ఇప్పుడు ఎలా వేయాలి? ప్రిస్క్రిప్షన్ ఎక్కడుందో? ఏంటి చందు, ఏం కావాలి? మందులు మారాయి కదా, ఏ మందులు ఎప్పుడు వేయాలో అని ప్రిస్క్రిప్షన్ చూస్తున్నాను. నీకెందుకు అశ్రమ? ఆ ఫైల్ నాకివ్వు. ఇప్పటికే అన్నం తినిపించావు, చాలదా? వెళ్ళి అన్నం తిను. నేను వైదేహికి మందులేస్తానులే. ఓసారి వెయ్యాలి రాధిక, అలవాటు అవుతుంది కదా. మళ్ళీ ఎప్పుడైనా వెయ్యాలంటే ఇబ్బంది కదా. నేను వెళ్ళేటప్పుడు అలాగే నేర్పిస్తాలే. ప్లేట్లో అన్నం వడ్డించాను, వెళ్ళి తిను. వస్తానక్క. ఇంకా నయ్యం, చందు ఈ ఫైల్లో వైదేహి వైఫ్ ఆఫ్ ఆదిత్య అని చూసుంటే ఇంకేమైనా ఉండేదా? వైదేహి, సారీ వైదేహి, ఇన్నాళ్ళు నీకు మందులు వేయకపోవడానికి కారణం నీకు తగ్గకూడదని కాదు, తగ్గితే ఇక్కడ పరిస్థితులు చూసి తట్టుకోలేవని, ఎక్కడ నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావోనని. కానీ ఇంకా నిన్నీ పరిస్థితుల్లో ఉంచడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. ఏదైతే అది కానీ, అయినా ఎన్నాళ్ళు ఈ నరకంలో గడపడం? ఏమో, నీకు తగ్గితే అంతా మంచి జరుగుతుందేమో, అది చూద్దాం.
ఇది నా దగ్గర ఉండటమే మంచిది. వైదేహి, మందులు వేసుకున్నావు కదా, మరి పడుకో. పడుకోలిగా. పాప ఆడుకున్నా. సరే, ఆడుకొని పడుకోవాలి. ఓకే. అది వైదేహి దగ్గరికేనా? చూడాది, పరిస్థితులు ఇంతకు ముందులా లేవు. నువ్వు వైదేహి రూమ్కి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చందుకి వైదేహి ఇక్కడుందన్న విషయం తెలిసిపోయింది. ఏదో ఒక రకంగా రాధిక మేనేజ్ చేసింది. అంతవరకు అయితే సంతోషించే విషయమే గాని తర్వాత జరగాల్సింది జరగబోయేది తలుచుకుంటేనే ఇబ్బందిగా ఉంది. నువ్వు లేకపోతే వైదేహి విషయం పట్టించుకోరన్న దిగులక్కర్లేదు. రాధిక ఉంది, అంతకన్నా ఎక్కువ ఇప్పుడు చంద్రముఖి ఉంది. తనకి వైదేహి పరిచయమే కదా. వైజాగ్లో సేవలు కూడా చేసింది. ఏ సేవ ఎప్పుడు చేయాలో తనకి బాగా తెలుసు. అక్క, నేనింత టెన్షన్తో బాధలతో బాధపడుతుంటే నీకెంత ఈజీగా ఎలా అనిపిస్తుంది? చింత ఎట్టకారంగా ఎలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? వైదేహి గుణం అవుతున్న ఆనందపడాలో, ముందు ముందు చందు జీవితం నరకం అవుతున్నందు బాధపడాలో అర్థం కావడం లేదు. నేను చెప్పనా? బెడ్రూమ్లో, మనసులో, మనీ పర్సులో ఎవరికి కావాలంటే వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు. 2 వాళ్ళని వెయిటింగ్ లిస్ట్లో పెట్టి టోకి నువ్వు తర్వాత ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వు. ఎలా ఉంది ఐడియా? రాహుల్ రాహుల్, ఏంట్రా ఇది? చిన్న పెద్ద తేడా లేకుండా వెళ్ళవతలకి. ఐఎమ్ సారీ అది. వీడి తరపున నేను వాట్ ఇస్ దిస్ మామ్? లైట్ తీసుకో. ఓ థ్యాంక్స్ మామ్. అక్క, యాపిల్. యాపిల్ పాప, యాపిల్. ఏమిటి చందు? యాపిల్ కోస్తానని కత్తి లాగేసుకుంది. తీసుకోపోతే ఇలా అయింది. వైదేహి, 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 వైదేహి.
పెద్ద దెబ్బేం కాదులే రాధిక. కాదంటావేంటమ్మా? అంత పొడుగు అంత లోతుగా తెగితే ఎంత రక్తం పోయిందో చూసావా? అసలే నువ్వు బలహీనంగా ఉన్నావు. ఇలాంటప్పుడు కట్టు కట్టావే కానీ ఇప్పుడు మళ్ళీ మార్చాల్సి వస్తుంది చూడు. ఏ? మొత్తం కట్టు నీ కన్నీళ్లతో తడిచిపోయింది. పిచ్చి పిల్ల, ఎంత బాధలో ఉన్నా ఇట్టే నవ్విస్తావు. రాధిక, నన్ను క్షమిస్తావు కదూ? దేనికమ్మా? ఎందుకు క్షమించడా? చేసిన తప్పుకి నిన్ను కొట్టినందుకు. చందు, నీకేమైనా పిచ్చా ఏంటమ్మా ఇది? నేను ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను. వైదేహి పరిస్థితి ఏంటో చూసొస్తాను. నువ్వు ఆ విషయాన్ని మర్చిపో ఇంకా. మర్చిపోలేను రాధిక, నీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. అసలు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావు? ఓ తల్లిగా ఇంతగా ఎలా రియాక్ట్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏంటి ఇలా వచ్చావు? నిషా. నిషా లేదు. చూడు, ఈ మాత్రంగానైనా మిగలాలనుకుంటే నిషా మీద నిషా వదిలించుకో. అర్థం కానంత చిన్న పిల్లాడివేం కాదనుకుంటా. వెళ్ళో. సారీ, నేను నిషాని చూడాలి. ఏంటి చూసేది? ఐమాక్స్ లో సినిమా. అది హాస్పిటల్లో చేరింది ఎప్పుడు, నువ్వు చూడడానికి వచ్చేది ఎప్పుడు? గొప్ప ప్రేమికుడు దొరికావు. నా ప్రేమ ఎలాంటిదో చెప్పాల్సింది మీరు కాదు. నిషాను ఒకసారి పిలవండి. ఏంటయ్యా పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అని నిషాన్ బిలువ అంటావింది? వెళ్ళా. ఇంకెప్పుడు ఈ గడప తొక్కకో. నిషా రాదు, వచ్చినా నేను కలవదు, కలిసినా నీతో మాట్లాడదు. ముందు కార్కి సెలవు. ఇక దయచేయి. నన్ను వెళ్ళమనాల్సింది మీరు కాదు. ఆగా. నిషా, ఆగు నిషా. చూడు నాన్న, ఇలా నిషా అనే బదులు నారాయణ అనుకో. పుణ్యమన్నా వస్తుంది. వెళ్ళి ఆ పని మీద ఉండు. ఎలా? అమ్మా, ఇప్పుడు తెలుస్తుందమ్మా, వాడు ఉద్యోగం కోసం లవ్ చేస్తున్నాడో నిజంగా లవ్ కోసం లవ్ చేస్తున్నాడో. రాస్కెల్. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వేధవా,
ఈసారి వస్తే అరెస్ట్ చేయించేస్తాను. ఏమనుకుంటాడేమో. కార్తీక్, సారీ రా, కాస్త లేట్ అయింది. డజంట్ మ్యాటర్, రా భోంచేద్దాం. నువ్వు 2 సార్లు పిలిచినా రాలేదు. ఐఎమ్ రియలీ సారీ. పర్లేదన్నా కదా, మళ్ళీ ఎందుకు ఆ టాపిక్? ఇంతసేపు వెయిట్ చేయకుండా తినేయాల్సింది. అన్నం తింటం కాదు, నీతో కలిసి తింటం నాకు ముఖ్యం. నువ్వు తినేలా చూడటం నాకు ఇంకా ముఖ్యం. ఏయ్, ఏంటిది ఇంత మాత్రానికే? సంతోషం. నాకు కూడా. కార్తీక్, ఫోన్ చేశాక నువ్వు శ్రీధర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. సాయంత్రం హాస్పిటల్ క్లోజ్ చేసుకొని నేను అటే వచ్చేస్తాను. రా, ఫోన్ చేద్దాం. అక్క, మొత్తం డీలర్స్ నుండి అడ్వాన్స్లు వచ్చాయి. వాటి తాలూకు రిసీట్స్, బ్యాలెన్స్ షీట్ ఇందులో ఉన్నాయి. నువ్వు చెక్ చేసి వాటి మీద సంతకాలు పెడితే నేను ఆఫీస్కి వెళ్తాను. నేను సంతకం తర్వాత చేస్తాను గాని చందుకి చేతులు తెగాయి. ఎలా? ఏమైందంటే మాట్లాడవేంటి? యాపిల్ కోద్దామని వైదేహి అక్క రూమ్లోకి వెళ్ళాను. నేను కోస్తుండగా నా చేతిలోని కత్తిని వైదేహి అక్క లాక్కుంది. తను యాపిల్ కోస్తానని ఏడ్చింది. తనకెక్కడ గాయం అవుతుందేమోనని నేను తీసుకోపోతుంటే ఆ స్ట్రగుల్లోనే ఈ గాయం అయింది. అలా ఎందుకు పట్టుకున్నావు? ఏం చేయను మరి? అన్నీ తెలిసిన నాకే కోసుకుంటే ఏమీ తెలియని వైదేహి అక్కకి ఏమవుతుందోనని లాక్కున్నాను. వైదేహికి ఏం కాలేదు కదా? అదే, తనకి ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వు ఇంజెక్షన్ చేయించుకున్నావా? అంకుల్, తీసుకోండి అంకుల్. నీకెందుకురా ఈ పనులు? అదేంటి అంకుల్, ఇది పనెందుకు అవుతుంది? అదే మీ అమ్మాయి ఇచ్చుంటే ఇలా అనేవారా? అంత అదృష్టం కూడానా? ఆ అదృష్టం మీ అమ్మాయికే లేదు అంకుల్. అది సరే కానీ అంకుల్, మీ అమ్మాయి గురించి ఎవరు చెప్తానన్నారు, చెప్పారా? ఫోన్ వచ్చింది, 2 రోజుల్లో కలుస్తాను అన్నారు. నిజమేనా? అంటే వాళ్ళు చెప్పింది నిజమేనా? నిజంగానే వస్తారా అని నమ్మాలి, తప్పదు. నమ్మకపోతే బ్రతకలేము. వరీ అవ్వకండి అంకుల్, మీకు నేనున్నాను. నేను సపోర్ట్ ఇస్తాను. మీతో పాటు నేను వెతుకుతాను. వాళ్ళు ఎందుకు చెప్పరో చూస్తాను. పిచ్చి వేషాలు వేయకు. నాకు ఎవరి సపోర్టు అక్కర్లేదు. అంకుల్? అవునరా, నాతో పాటు ఉంటే మీరు కష్టాలు పాలవుతారు. ఊరుకోండి అంకుల్, ఎవరేం చేస్తారో నేను కూడా చూస్తాను. నేను సరదా కంటం లేదు. మీరనుకున్నట్టుగా నా వెనకాల బాధలు బాధ్యతలే కాదు, బందికానాలు కూడా ఉన్నాయి. నేనొక నేరం చెయ్యని నిందితుణ్ణి, చేయని నేరానికి పడ్డ శిక్ష నుంచి తప్పించుకున్న ఒక ఖైదీని. సంఘం దృష్టిలో, సమాజం దృష్టిలో నేనొక నేరస్తుణ్ణి. నాతో తిరగటం నేరస్తుడికి సహాయం చేయటం అవుతుంది. నేరస్తుడు కంటే నేరస్తుడికి సహాయం చేసిన వాళ్ళకి ఎక్కువ శిక్ష పడుతుంది. నన్ను ప్రేమించండి,
నా పరిస్థితికి జాలిపడండి, కానీ సహాయపడకండి. సాధ్యమైనంత దూరంగా ఉండిపోండి. చందు 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 రాధిక చందు చందు